నేను ఒకసారి లంకా పాపిరెడ్డి గారు నక్సలైట్ ఉద్యమంలో కూడా ఛత్తీస్గఢ్లో చాలా రోజులు ఉన్నాడు. ఆయన సరెండర్ అయ్యాడు. నేను ఆయనకి ఇట్లా చెప్తే నవ్విండు. నవ్వి నాకు ఏం చెప్పిండంటే, వినోద్, మన ఆబుజ్మాడ్ ఏరియాలో ఛత్తీస్గఢ్లో ఈ గ్రైనేట్ గుట్టలు కాదు, అన్ని మట్టి దిబ్బలు మొత్తము వర్షాకాలంలో పడ్డ గ్రీనరీ ఉంటుంది, వర్షం పడుతుంది, మట్టిలో నీళ్ళు ఇనికిపోతాయి. ఎండాకాలం వచ్చేసరికి ఆకులన్నీ రాలుతాయి, మట్టి దిబ్బలకి వెళ్ళి నీళ్లు ఊజౌట్ అవుతాయి. ఎట్లయితే ఒక బకెట్లో నీళ్ళు ఆడ వస్తే మన స్పంజ్ నీళ్ళు ఇట్లా అనుకొని పిండి బకెట్లో పోసుకుంటాం కదా, అట్లే ఆ మట్టి దిబ్బలకి వెళ్ళి నీళ్లు వస్తుంటాయి. అందుకోసమే ఇంద్రావతి గోదావరిలో ప్రాణహిత కింది జాగాలో నీళ్ళు వస్తాయి, జల వచ్చేసి పోతుంది. అందుకే ప్రవేశం. ఇప్పుడు ఇవాళ మీరు రేపు పొద్దున ఓన్ 7:30 దగ్గర పోతాయి. మల్లారెడ్డి గారు మాకు అందరికీ తెలుసు. సో దట్ ఈస్ ద రీజన్. మేము ఇప్పుడు దేవాదుల దగ్గర పొన్నాల లక్ష్మయ్య గారు, అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు, నేను హన్మకొండ ఎంపీని, మేము దేవాదుల దగ్గర పోయి చూసినాం. దేవాదుల పంపేస్తాం, మన ఫుట్బాల్ నట్టు ఉండి నీళ్ళు గుంజుతుంది తప్పితే, కానీ బ్యారేజ్ లేదు. బ్యారేజ్ ఇప్పుడు సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినాం, ఫౌండేషన్ ఇస్తాం నీళ్ళు ఆపడానికి. సో అంటే మన మట్టి పనికైనా ఇంట్లో ఉండాలన్న, మట్టి పనిగా అంటే మన సమస్యల్ని చాలా లోతుగా పరిశీలిస్తే ఆలోచన వస్తుంది. దాంట్లో ఆడ కింద కడితేంది మీద కడితేంది. కేసీఆర్కి కోట్లు తినాలంటే ఇక్కడ తినొచ్చు, అక్కడ తినొచ్చు. దట్ ఈస్ నాట్ ద బిగ్ ఇష్యూ. తినదలుచుకున్నోడికి ఏదైతే నేను అబద్ధం ఆడతలే కదా, తినదలుచుకున్నోడికి చెప్తున్నా. ఇక్కడ కడితే అక్కడ అంత లోతుగా పరిశీలించి ఆడ కట్టాలి అనుకున్నాం మేడిగడ్డది. ఇలా మేడిగడ్డ ఎందుకు రేవంత్ రెడ్డి గారు దాన్ని రిపేర్ చేస్తలేరు? మనం దాని ఏంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పర్మిషన్ అది. నేను చట్టం మొత్తం 10 సార్లు చదివిన, దాంట్లో అస్సలకి అవసరం లేదు. అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాబట్టి పంపడమే తప్పు. మనం ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఆ ఎలక్షన్ టైంలో తొందర అన్నారు, వాళ్ళు వచ్చారు, చూసారు, ఏదో రిపోర్ట్ రాసారు. తర్వాత ఇప్పుడు 1.5 years నుంచి వేస్ట్ చేస్తున్నాం మనం. ఇవాళ ఇప్పుడు ఇంకో మన ఇప్పుడు నర్సంపేట, మొగుళ్ళపల్లి, మైబాద్ ఏరియాలో ఇప్పుడు మొత్తుకుంటాను రైతులు, చివరి తడి నీళ్ళు ఇప్పటిదాకా మంచిగా వచ్చింది, పొట్ట పెట్టింది, ఇప్పుడు నీళ్లు దొరుకుతలేవు. లిఫ్ట్ చేస్తే అయిపోతుంది. కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి వెళ్ళి పాపారావు గారు చెప్పారు. మన రైతుని ఎంగేజ్ చేయాలి కదా. ఇంత పెద్ద హ్యూజ్ పాపులేషన్ మనం తలుచుకుంటే వీళ్ళకి అందరికీ ఇండ్లలో కూర్చొని పెట్టి కూడా మనం 4,000, 5,000, 10,000 కూడా ఇవ్వచ్చు. గవర్నమెంట్ తెలుసు. దట్ ఈజ్ నాట్ కదా. వీ హ్యావ్ టు క్రియేట్ వర్క్. మనిషి అన్నవాడికి పని ఉండాలి కదా. ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇంత విజన్తోనే మనం ప్రయత్నం చేసాం. సరే కొన్ని తప్పిదాలు అక్కడెక్కడ ప్రజాస్వామ్యంలో పట్ల ప్రజలకు ఇష్టం ఉన్నట్టు గెలిపిస్తారు, నచ్చకపోతే ఓడగొడతారు. దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు బడ్జెట్లో మీకు ఇంత లోతుగా ఎందుకు మనకు ఈ విధమైనటువంటి ఇబ్బందులని మీరు దివాలా అనేది ఒక సబ్జెక్టు. తర్వాత ఈ ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్ట్ రద్దు, మెట్రో రద్దు, తర్వాత పేదల ఇండ్లు, ఇవన్నీ అయ్యేసరికి ఏమైందంటే మూసీ ప్రక్షాళన పేరిట మీరు బఫర్ జోన్లో మూసీ ప్రక్షాళన గురించి మంచి సబ్జెక్ట్. అది కేసీఆర్ గారు కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆలోచించారు దాని మీద. మేము మొత్తం దాని మీద సబ్జెక్ట్ సబర్మతి ఆశ్రమం 20 మన రివర్ ఫ్రంట్ పైన ఇప్పుడు నేను, ఈటల రాజేందర్ గారు, గంగుల కమలాకర్ గారు, మేయర్ గారు, ఇప్పుడు కృష్ణభాస్కర్ గారు, మన బట్టి గారి దగ్గర పిఎస్ ఉన్నాడు ఇప్పుడు కృష్ణభాస్కర్, అప్పుడు మన మున్సిపల్ కమిషనర్ ఉండే కరీంనగర్కి. మేమందరం ఒక పెద్ద టీమ్ 5 days స్టడీ చేసి వచ్చినాం. సబర్మతి వాళ్ళు ఏం చేశారు, రివర్ ఉంటుంది, దాన్ని తగ్గించారు అంటే అవసరం లేదు అంత నీళ్ళు, తగ్గించి ఈ పక్కాకు ఉన్నటువంటి రిక్లెయిమ్డ్ ల్యాండ్ని ఆక్షన్ చేస్తే ఈ డబ్బులని వచ్చేసాయి వాళ్ళకి. మొత్తం చేశారు. వాటర్ అట్లుంటేనే ఫ్లో అవుతుంది. మీరు మొత్తం వాటర్ ఇచ్చి పొమ్మంటే పోదు వాటర్, దాని పక్కకి రిటైల్ వాటర్ ఉంటే ఆ ఫోర్స్కు వెలాసిటీ వస్తుంది, వెలాసిటీతో పోతుంది వాటర్. అవన్నీ స్టడీ చేస్తాం మేము. కరీంనగర్ రివర్ ఫ్రంట్ కోసం అదే ఆలోచన చేస్తాం. ఇప్పుడు మూసీ దాని మీద కూడా స్టడీ చేస్తాము. మూసీ దాని మీద కూడా ఎగ్జాక్ట్లీ అక్కడ ఏది మన ఇప్పుడు రింగ్ రోడ్ కాంచెలు మొదలు పెడితే ఉస్మాన్ సార్ 35 kilometers మీరు ఇంతమంది ప్రస్తావించినట్టు దాంట్లో ఒక ఫ్లైఓవర్ వేసేసి అన్నిటి పెట్టామనుకోండి,
ఈ నారాయణ కూడా పాపం మైనారిటీస్ ఉండేటువంటి మలక్పేట అఫ్జల్గంజ్ ఇవన్నీ కూడా అన్ని మొత్తం స్వేచ్ఛ కాదు అన్ని చిన్న చిన్న ఇండ్లని పోతారు బ్రహ్మాండంగా ఫ్లాట్లు కట్టుకుంటారు. దాంట్లో ముసిల్లో పక్కకు ఒక లేన్ ప్యారలల్గా వేసేసి దానికి అన్ని ఎంట్రన్సెస్ పెట్టి ఇప్పుడు ఢిల్లీలో కూడా యమునా దాని మీద కూడా వేసేసారు ఎగ్జిట్స్ పెట్టిననుకోండి ఓల్డ్ సిటీ మొత్తం కూడా డెవలప్ చేయొచ్చు. ఇదంతా మేము ప్లాన్ చేసినాం. అప్పుడు కేటీ రామారావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను పెద్ద ఎత్తున స్టడీ చేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ టు షామీర్పేట వరకు దాన్ని డబుల్ డెక్కర్ పెట్టాలని చెప్పి నేను యాజ్ కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు నాగపూర్లో మీరు చాలాసార్లు రాసిండ్రు దాన్ని డబుల్ డెక్కర్ ఒక నితిన్ గడ్కర్ ఒక్కడే పెట్టిండు ఇండియా ఇంతవరకు లేపిండు. మన పివి నరసింహారావు ఫ్లైఓవర్ నోట్ ఉంటుంది అదే పిల్లర్ మళ్ళీ లేపిండు మీద మెట్రో పోతుంది డబుల్ డెక్కర్ మీద మెట్రో కింద ఫ్లైఓవర్ కింద నార్మల్ రోడ్డు అది ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి షామీర్పేట వరకు ప్లాన్ చేసినాము. అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉంటే డిఫెన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చేసినాము. సరే మా గవర్నమెంట్ మేము ఓడిపోయినాం అధికారంలోకి వచ్చిన 2 నెలలకే వచ్చింది 2 నెలలకే వస్తుంది దగ్గర ఇవి ప్రకటన మీ అదృష్టం ప్రకటన చేసుకున్నారు. మేము అట్లే ఉంటుంది. ఇప్పుడు సారంపల్లి మల్లారెడ్డి గారికి తెలుసు పాపం ఓంకార్ గారు ఎమ్మెల్యే ఉండే 5 సార్లు గారు గెలిచిన వారు పాప ఆయన తిరిగి అన్ని శాంక్షన్ చేసుకొచ్చిండు. దురదృష్టం 94లో ఓడిపోయాడు. 94లో ఓడిపోయిన తర్వాత తెల్లారి రోడ్లు పడతా అంటే ప్రకాష్ రెడ్డి చేసిన పేరు వచ్చింది. ఏమంటారు మమ్మల్ని తిట్టారు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు రోడ్లు రావు అని కూడా తిట్టారు మమ్మల్ని. పాప మొత్తం ఆయన తిరిగి శాంక్షన్ చేయించారు. నాకు తెలుసు వారు జిల్లా సెక్రటరీ ఉండే వరంగల్ నర్సంపేట సార్ ఊరోకంది పేరు ఒకది ఉంటుంది అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇంత 40-50 వేలు ఉద్యోగాల సర్టిఫికేట్ ఇచ్చిండ్రు అది మిగతా కాకపోయినా మరి మేము ఇచ్చుకోలేదు అది మా దురదృష్టం. సర్టిఫికెట్లు సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదో అప్పులది తెలుసండి. ఇప్పుడు అప్పులది యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంటే చాలా క్లియర్గా ఇవాళ మీరు నెట్లో డెట్స్ ఆఫ్ కంట్రీస్ అని లీస్ట్ అని కొట్టండి 120 దేశాలు అప్పుల్లో ఉన్నాయి ప్రతి దేశం. నో రెస్ట్రిక్షన్ నో అది కూడా అప్పులు కూడా మామూలు అప్పులు కాదు. ఇప్పుడు మనకున్నది ఏంటంటే విదేశీ స్వదేశీ కలిపి 180 లక్షల కోట్లు అన్నారు. మన బడ్జెట్ అంతా 50 లక్షల కోట్లు. ఇప్పుడు అందులో ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు అమెరికా జర్మనీ జపాను కెనడా ఇవి G7 దేశాలు కదా వాటి అప్పులే అసలు నిజంగా మొత్తం అప్పులలో 40% ఉంటాయి. అందుకోసం అప్పులు అనేది కాదు అప్పులు తెచ్చి దేనికి ఖర్చు పెట్టాము క్యాపిటల్ అమౌంట్ పెట్టామా లేకపోతే దేనికి పెట్టామా అది ఆలోచించాలి. ఇప్పుడు అప్పు గురించి నేను ఇంకో జవాబు చెప్తుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్ మనం స్టార్ట్ చేసినాం పేమెంట్ చేసామండి. అప్పుడు 2 లక్షలకు 3 లక్షలు రైతుకు ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తే చాలా సంతోషపడ్డాడు. 6 lakhs మ్యాక్సిమం ఇచ్చాం ఆఖరికి చివరికి 8 ఇచ్చినాం. ఇవాళ దొరుకుతాయంటే ఇవాళ 25-30 లక్షలు కూడా ఎకరం దొరకదు. తర్వాత సలాకా దట్ ఈస్ స్టీల్ 28,000కు టన్ ఉండే 32,000కు టన్ ఉండే ఇవాళ 80,000 టన్. అంటే మీరు మన రాష్ట్ర బడ్జెట్తో కట్టకపోతే అది 10 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టవలసి వచ్చు. ఇవాళ మనం తీసుకొచ్చినటువంటి అప్పు 3-4 లక్షల కోట్లు కావచ్చు అది ఇవాళ దాదాపు 30 లక్షల కోట్ల ఆస్తి అయింది. ఇది ఇవాళ తెలంగాణ ప్రజల ఆస్తి. అది అంటే అది అమెరికాకి మిగతా వాటికి తేడా ఏంటంటే అమెరికాకి తీర్చే కెపాసిటీ లేకుండా డాలర్ మీద అప్పులు చేస్తుంది డాలర్ బలం మీద. కానీ చాలా మిగతా దేశాలకి అంత చెట్టుకు అంత కాలన్నట్టు మన కెపాసిటీ బట్టి మనం అప్ చేయొచ్చు. జీడిపి టు డెట్ అందుకే కదా జీడిపి టు డెట్ ఎందుకు లెక్కేస్తారంటే మనం కెపాసిటీ ఉంటే నువ్వు ఇంత అప్పు చేయొచ్చు. కేసీఆర్ గారు చేసిన ప్రభుత్వం ఎఫ్ఆర్పిఎం లిమిట్స్లో చేస్తాం మనం. అది ఎవరున్నా రేపు ముఖ్యమంత్రి మీరున్నా నేనున్నా ఎవరున్నా కూడా దట్ ఈస్ ది స్కోప్ మనకు ఉంది చేయడం. చేసిన స్కోప్ దేని మీద పెట్టినాము మొత్తం కూడా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా పెట్టిందంతా కూడా మనము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్
క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మనం ₹2 కిలో బియ్యంకో, లేకపోతే 2000 రూపాయల పెన్షన్కో, లేకపోతే దానికి ఇవ్వలేదు. మనం తీసుకొచ్చింది ఓన్లీ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసమే ఖర్చు పెట్టాం. అది ఏ ప్రభుత్వాలు చేయకపోతేనే తప్పు, ఆ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతేనే తప్పు. కానీ పాలిటిక్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ సరే విమర్శించింది, ప్రజలు కొంతవరకు దాన్ని నమ్మినరు, సరే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అది మరి ఎట్లా ట్యాకిల్ చేస్తామనేది చేస్తాం అది. కానీ ఈ బడ్జెట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాష్ట్ర సంపద పెరగాలి. ఇప్పుడు కంక్లూజన్ ఇదంతా ఇవాళ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తెలంగాణ ఆర్థిక ప్రగతి అన్నాం. ఎట్లా ప్రగతి వస్తుంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము యాజ్ చీఫ్ మినిస్టర్గా ఆ ప్రగతి సాధించాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్. ఏది సమాజం లోపల కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి. అది లా అండ్ ఆర్డర్ పెద్ద ఇబ్బందులేం రాలేదు మనకు. లా అండ్ ఆర్డర్ నెంబర్ 1, లా అండ్ ఆర్డర్ కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. తర్వాత సమాజం లోపల ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి ఆలోచన రావాలి, నెంబర్ 2. తర్వాత పీపుల్స్కి గ్రోత్ వైపు పోతుంది ఈ రాష్ట్రము అనేది వస్తేనే వచ్చే బడ్జెట్ లోపల మీరు అన్నట్టు ఇప్పుడు 3 లక్షల నుంచి మీరు దాన్ని 3,50,000 పెంచుతారా, లేకపోతే ఎక్కడ వారు తీసుకుపోవచ్చు. బట్ రెవెన్యూ రాకపోతే మనం ఏమేం చేయలేం. కాబట్టి నేను అనేది ఏంటంటే చివరిగా జిఎస్టీ మార్చ్ నెల 0 గ్రోత్ ఈజ్ అలార్మింగ్. ఇట్స్ వెరీ అలార్మింగ్. ఏది మార్చిలో జిఎస్టీ తెలంగాణ రాష్ట్రం 0 లెవెల్కి రావడం అంటే ఇట్స్ అలార్మింగ్. ఎప్పుడు రాలేదు ఎక్సెప్ట్ కోవిడ్ వచ్చింది. కాబట్టి దాని మరి కరెక్టివ్ మెజర్స్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. లేకపోతే నెక్స్ట్ బడ్జెట్ విల్ బీ ఏ ఫాల్ అవుట్, చాలా ఇబ్బంది ఉంటుంది. జై తెలంగాణ.